అప్పటికే ప్రభుత్వం రేపు ఎల్లుండే అసెంబ్లీలో కౌన్సిల్ కూడా ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్రంలో ఎలా ఉంటుంది ఎస్సీ ఏర్పాటు అయితే? కమల్ గారు నమస్తే. మీకు మీ ఛానల్కి. బాలకోట అంటే అమరావతి. ఇప్పటివరకు బాలకోటని అమరావతి ఉద్యమకారుడిగా చూశారు. కానీ నాకు ఒక కులం ఉంది. ఈ రాష్ట్రంలో అందరి కులాలకి అందరి దేహాల మీద పుట్టుమచ్చలు ఉన్నట్టుగా నా దేహం మీద కూడా పుట్టుమచ్చ ఉంది. నేను దళిత కులం. దళిత కులంలో మాల సామాజిక వర్గం. ఇప్పటివరకు నేను ఏబిసిడి వర్గీకరణ గురించి నేను మాట్లాడాల. నేను ఎందుకు మాట్లాడలేదంటే రాష్ట్ర ప్రయోజనాలు కులాల విభజనలతో ముడిపడి లేవు. అది అమరావతి కావాలి, పోలవరం కావాలి, విభజిత గురికి ఈ రాష్ట్రం కాస్త పచ్చపచ్చగా ఉండాలి, దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించాలని భావించి పోరాటాలు చేసిన వాళ్ళం. కాకపోతే ఇవాళ నేను ప్రధానమైన పత్రికల్లో కూడా చూశాను. ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణను 3 కేటగిరీలుగా విభజిస్తూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చేసింది సిఎస్కి. రేపే ఎల్లుండో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన కూడా చేయబోతున్నారు. అంటే నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, విభజన అనే పదం వస్తే ప్రభుత్వాలకు ప్రమాదం అని అర్థం. విభజన అనే పదం కనుక వింటే గద్దెనెక్కిన ప్రభుత్వాలు దిగిపోతాయని అర్థం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం 2 విభజనలు చూసాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఒక విభజన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. విభజన చేస్తే ఏదో వచ్చేస్తుంది నాకు అని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందరిని పిలిచింది, చేసేయమంటారా అని అంది. అధినేతని ధిక్కరించలేక మీ ఇష్టం తల్లి అని అన్నారు. ఏకవాక్య తీర్మానంతో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ విభజన చేసేసింది. తద్వారా తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుంది, తిరిగి 2 రాష్ట్రాల అధికారంలోకి వస్తాము. అటు రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు, పార్టీ పరిస్థితి కూడా బాగలేదని భావిస్తే కాంగ్రెస్ పార్టీకే అది విభజన గోరి అయ్యింది. విభజన కోరుకున్న కేసీఆర్కి ఫలాలు ఇచ్చింది. విభజన చేసిన సోనియా గాంధీకి మూల్యం చెల్లించుకుంది. రెండో విభజన ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లతో గెలిచిన వైకాపా పార్టీ అమరావతిని విభజన చేస్తే, రాజధానిని విభజన చేస్తే మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి 3 రాజధానుల విభజన సిద్ధాంతం తెచ్చారు. వెరసి ఏమైంది? 151 సీట్లు కాస్త 11కి వచ్చి కుదేలయ్యింది. అంటే విభజన అంత ప్రమాదకరం. ఈ రోజున ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలు అంటే ఎస్సీలలో 56 సామాజిక కులాలు ఉన్నాయి. ఈ 56 కులాల్లో మాలామాదిగలు ప్రధానమైన కులాలు. అసలు పదే తెలుగు రాష్ట్రాల్లోనే ఎస్సీ వర్గీకరణ ఎందుకు చర్చకొస్తుంది? దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఈ పంజాబ్లో ఎందుకు రావట్లా, మహారాష్ట్రలో ఎందుకు రావట్లా, తమిళనాడులో ఎందుకు రావట్లా, తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తుందంటే, ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది మందాకృష్ణ మాదిగ. మందాకృష్ణ మాదిగ నాకు పరిచితులు, సోదర సమానులు. ఇద్దరం కలిసి చాలా సమావేశాల్లో, మీటింగులో పాల్గొన్నాం. వల్ల ఆయన కోరుకున్న కోరిక ఇది. నిజానికి ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ సమస్య. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో ఎస్టీలు ఉంటారు. ఇది కేంద్రం పరిష్కరించాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ భారత రాజ్యాంగంలో ఉన్న సమస్య. కేంద్రము ఆ పని చేయలేక కోర్టు ద్వారా రాష్ట్రాలను ఎత్తిన పెట్టింది భారం. ఇప్పుడు రాష్ట్రాలు మీరే చేసుకోమని, అంటే తాంబూలాలు ఇచ్చా మీరు దొంగకు తావండి అని. ఆ రోజున కూడా సోనియా గాంధీ ఏపీ విభజన అంతే చేసింది. అన్ని రాజకీయ పార్టీలు లేఖలు ఇమ్మంది. లేఖలు ఇవ్వండి తాంబూలాలు ఇవ్వండి చెప్పేసి అని. అలా లేఖలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పడింది. 2 తెలుగుదేశం పార్టీలు అయినాయి, తెలంగాణ విడిపోయింది. చాలామందిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అలా రాష్ట్రాల మీద భారం వేయంలోనే ఇక్కడే ఉద్యమం పుట్టింది. కాబట్టి కృష్ణమాదిగ గారు పదే వెంటాడుతున్నారు. కాబట్టి అటు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని తీసుకొని అమలు జరపడానికి ముందుకు వెళ్తున్నారు. సరే, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి వేరు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏబిసిడి వర్గీకరణకి గతంలోనే ఆర్డినెన్స్ ద్వారా అమలు జరిపిన వ్యక్తి. ఏబిసిడి వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా అమలు జరపడం మూలాన చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోయింది తప్ప నాకు తెలిసి రాజకీయంగా లబ్ధి అని రాలా. మళ్ళీ ఇప్పుడు ఈ క్రియేట్ చేస్తున్నారు. నేను ఏబిసిడి వర్గీకరణకి బాలకోటయ్య మాల సామాజిక వర్గం వ్యతిరేకము అనుకూలం అంటే నేను వ్యతిరేకము అని చెప్పను, అనుకూలం అని చెప్పను. కానీ వాస్తవ పరిస్థితులు చెప్తున్నా. ఈ రోజున ఎస్సీలకి అంటే ఎస్సీలలో ఉన్న ఈ 56 ఉపకులాలకు మాకుండా రిజర్వేషన్లో 15%. ఇప్పుడు దీనిని ఏబిసి పద్ధతిలో రెల్లి ఉపకులాలకు 1%, మాదిగ అండ్ ఉపకులాలకు 6.5%, మాల ఉపకులాలకు 7.5% ఇలా విభజించినా 15% మేము పంచుకోవటమే.
కానీ ఈ రెండు ప్రధాన కులాల మధ్య ఒక విభజన వచ్చింది. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా? కనుచూపు మేరలో లేవు. ఒకానొక దశలో ఉన్నాయి. ఇప్పుడంతా ప్రైవేటైజేషన్, ప్రైవేట్ ఉద్యోగాలు. మీరు పరిశ్రమలు పెడుతున్నారు తప్ప ప్రభుత్వ పరిశ్రమలు ఏం పెట్టట్లేదుగా, ఉద్యోగాలు ఏం లేవు. ఈ సన్నివేశంలో ఇది జరుగుతుంది. నేను అనేది ఏంటంటే, ఇంత నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అన్ని సామాజిక కులాలను పిలిచి, కమిషన్లు కాదు, ఏకసభ్య కమిషన్ శర్మ గారికి ఏం తెలుస్తుందండి, ఈ ఉపకులాలను పిలిచి కూర్చొని ముఖ్యమంత్రి సమక్షంలోనే 1కి 10 సార్లు మాట్లాడగలగాలి, వాళ్ళకి అర్థం చేయించగలగాలి. లేకపోతే ప్రతిఫలాలు వ్యతిరేకంగా ఉంటాయి. మీ కమల్ గారు మీరు వినండి, నాడు విభజన పర్వంలో ఈ సమన్యాయమైన భావం లేకపోవటం వల్లనే రాష్ట్రం ఇలా అయింది. మరి ఇప్పుడు నువ్వు ఏబీసీ వర్గీకరణ చేసేటప్పుడు ఈ సమన్యాయమైన భావం మిగిలిన కులాలు కూడా కలగాలి కదా. కృష్ణమాది కోసమో బాలకోట కోసమో చేయకూడదు కదా. నువ్వు వెరసేలా చేస్తే ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. గతంలో అలా అయ్యింది. ఇంకో మాట కూడా చెప్తున్నా, కాపులకి రిజర్వేషన్ అన్నావు 5%, ఏమైంది? ఫలాలు రాలా, వ్యతిరేకత వచ్చింది. కాపుల్ని బీసీలో కలుపుతానన్నావు, ఫలాలు రాలా, వ్యతిరేకత వచ్చింది. అంటే ఇది ఒక తేలు చుట్టు లాంటిది. దీని పట్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పరిగెట్టుకొని మీకు ఇప్పటివరకు నేను రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంకొక 2 పర్యాయాలు ఉంటే 3 పర్యాయాలు ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. లేకపోతే నువ్వు చేసే ఈ కులాల యొక్క నిర్ణయం, అసమ నిర్ణయం ప్రతిపక్ష పార్టీకి లేదంటే వైసీపీ పార్టీకి అస్త్రం అవుతుంది. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. శాసనసభలో ప్రకటన చేయడానికి ముందే ముఖ్యమంత్రి గారు అన్ని సామాజిక కులాలతో కాగితాలు తీసుకోవటం కాదు, అన్ని సామాజిక కులాలతో సమావేశాలు నడపాలి. ఈరోజు ఇంకో మాట కూడా చెప్తున్నారు కమల్ గారు, కూటమి కాదు, తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయం. మరి ఈ వర్గీకరణ పట్ల జనసేన పార్టీ నిర్ణయం ఏంటి? భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఏంటి? అంటే ఒక తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే వర్గీకరణ అయిపోతుందా? ఇంకోటి ఏంటంటే, ఇది పార్టీగా నిర్ణయమా ప్రభుత్వంగా నిర్ణయమా? ప్రభుత్వంగా నిర్ణయమే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారు? ఇదంతా సమస్య అవుతుంది. నేను అనేది ఏంటంటే, ముందు 56 ఉపకులాలను మీరు పిలవండి, పెద్దలను పిలవండి, మేధావులను పిలవండి, అందులో ఉన్న ఐఏఎస్లను పిలవండి, ఐపీఎస్లను పిలవండి, మీరు చర్చించండి. మీరు చర్చించి సమభావం కలిగే రీతిలో దీని నిర్ణయం ఉండాలి. అంతే తప్ప ఇందుట్లో పెడుతున్న లొడబంతన్నట్టుగా మీరు చకా నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏం జరిగింది? తలుపులు ముజ్జేస్తే అలాంటి ఫలితాలే జరుగుతాయి. 3 రాజధానుల నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగింది? అలాంటి ఫలితాలే జరుగుతాయి. కాబట్టి నేను చెప్తున్నా, ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఒక ఎస్సీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లో ఒక కేటగిరీ చేశాడు ఆయన. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఒక ఎస్సీ కేటగిరీని నిలువుగా అడ్డంగా మళ్ళీ మీరు బైఫర్కేషన్ చేస్తున్నారు అంటే అది తెలుగుదేశం పార్టీకి దేహం మీద మాయన మచ్చగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మాలమాదిగలను ఎవరు విభజించారు అంటే అదుగో పలానా అనే ఒక అపవాదుకు గురవుతుంది. ఎందుకని సమభావంతో ఈ ప్రక్రియ జరగాలి. అది ప్రజాస్వామిక లక్షణం. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని నా కోరిక.